కాసేపట్లో విశాఖకు చేరుకున్నారు కంబోడియా బాధితులు. 58 మంది బాధితులను ఇండియాకు తీసుకొచ్చారు విదేశాంగ శాఖ అధికారులు. బాధితులను రిసీవ్ చేసుకున్నారు విశాఖ పోలీస్ కమిషనర్ రవిశంకర్ అయ్యన్నార్. వేల కోట్లు దోచేస్తున్న సైబర్ ముఠాలు కంబోడియా కేంద్రంగా పనిచేస్తున్నాయి. డేటా ఎంట్రీ ఉద్యోగం పేరుతో భారతీయులను అక్రమంగా కంబోడియాకు తరలిస్తున్నారు. భారతీయుల్ని బానిసలుగా మార్చి సైబర్ నేరాలు చేయిస్తున్నారు. ఇండియన్స్ కు ఫోన్లు చేయించి డబ్బులు లూటీ చేస్తున్నారు. సైబర్ నేరాలు చేయకపోతే భౌతిక దాడులకు దిగుతున్నారు. తిండి కూడా పెట్టకుండా హింసిస్తున్నారు. బాధితుల్లో 150 మంది తెలుగు రాష్ట్రాల వాళ్లున్నారు. తమను రక్షించాలంటూ బాధితులు వేడుకుంటున్నారు. దీంతో ఇండియన్స్ రక్షించే పనిలో ఉంది విదేశాంగ శాఖ. ఆపరేషన్ కంబోడియాను చేపట్టింది. ఈ ఆపరేషన్లో భాగంగా 58 మంది బాధితులను ఇండియాకు తీసుకొచ్చింది. వీరు కాసేపట్లో విశాఖకు చేరుకోనున్నారు. కాసేపట్లో విశాఖకు చేరుకోనున్నారు కంబోడియా బాధితులు. 58 మంది బాధితులను ఇండియాకు తీసుకొచ్చారు విదేశాంగ శాఖ అధికారులు. బాధితులను రిసీవ్ చేసుకున్నారు విశాఖ పోలీస్ కమిషనర్ రవిశంకర్ అయ్యన్నార్. వేల కోట్లు దోచేస్తున్న సైబర్ ముఠాలు కంబోడియా కేంద్రంగా పనిచేస్తున్నాయి. డేటా ఎంట్రీ ఉద్యోగం పేరుతో భారతీయులను అక్రమంగా కంబోడియాకు తరలిస్తున్నారు. భారతీయుల్ని బానిసలుగా మార్చి సైబర్ నేరాలు చేయిస్తున్నారు. ఇండియన్స్ కు ఫోన్స్ చేయించి డబ్బులు లూటీ చేస్తున్నారు. సైబర్ నేరాలు చేయకపోతే భౌతిక దాడులకు దిగుతున్నారు. తిండి కూడా పెట్టకుండా హింసిస్తున్నారు. బాధితుల్లో 150 మంది తెలుగు రాష్ట్రాల వాళ్లున్నారు. తమను రక్షించాలని బాధితులు వేడుకుంటున్నారు. దీంతో ఇండియన్స్ రక్షించే పనిలో ఉంది విదేశాంగ శాఖ. ఆపరేషన్ కంబోడియాను చేపట్టింది. ఈ ఆపరేషన్లో భాగంగా 58 మంది బాధితులను ఇండియాకు తీసుకొచ్చింది. వీరు కాసేపట్లో విశాఖకు చేరుకోనున్నారు. మానవ అక్రమ రవాణా కేసులో కొత్త మలుపు తిరిగింది. కంబోడియాలో సైబర్ క్రైమ్ ఫ్రాడ్ ఫ్యాక్టరీల హబ్పై బాధితులు తిరగబడ్డారు. సిహా నౌక్వెల్లో జిన్బో అండ్ కాంపౌండ్లో ఉన్న బాధితులు నిర్వాహకులకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. ప్రస్తుతం విశాఖ ఎయిర్పోర్ట్ దగ్గర మా ప్రతినిధి చిరంజీవి ఉన్నారు. చిరంజీవిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చిరంజీవి, బాధితులు ఏమంటున్నారు? ఎస్దేవి మరి కాసేపట్లో ఈ కంబోడియా నుంచి హ్యూమన్ ట్రాఫికింగ్ లో చిక్కున్నటువంటి వారంతా కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. మరి కాసేపట్లో పోలీసులు కూడా పోలీస్ కమిషనర్ రవిశంకర్ అయ్యన్నార్ కూడా వాళ్ళని స్వయంగా రిసీవ్ చేసుకుంటారు. ఇదంతా కూడా గత కొద్ది రోజుల నుంచి ఆపరేషన్ కంబోడియా ప్రాసెస్ జరుగుతూనే ఉంది. ఎవరైతే మానవులకు సంబంధించినటువంటి వనరులంతా కూడా వాళ్ళు అక్కడ చిక్కుకున్నారో వాళ్ళకి అక్కడ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి అక్కడ మోసం చేసి అక్కడ వాళ్ళతో వేరే వేరే కార్యకలాపాలు ఏవైతే సైబర్ క్రైమ్ ఇటువంటి కార్యక్రమాన్ని కూడా చేపట్టి వాళ్ళని హింసించడమే కాకుండా వాళ్ళకి చాలా వరకు టార్చర్ చేయడం జరిగింది. ఇందులో కొంతమంది ఈ విషయాన్ని బయటికి తీసుకురావడంతో అక్కడ నుంచి ఈ విషయం అంతా కూడా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం మనం విశాఖ ఎయిర్పోర్ట్ వద్ద ఉన్నాం. మరి కాసేపట్లో వాళ్ళంతా కూడా బయటికి చేరుకునే అవకాశం మనకు కనిపిస్తుంది. మరోవైపు పోలీసులు కూడా వారు రిసీవ్ చేసుకోవడానికి ఇక్కడ చేరుకున్నారు. ముఖ్యంగా ఈరోజు ఏదైతే అక్కడ నుంచి కంబోడియా నుంచి ఆపరేషన్ కంబోడియా ప్రాసెస్ లో ప్రస్తుతం అయితే 60 మంది తీసుకొస్తున్నారు. ఈ రోజు విశాఖ ఎయిర్పోర్ట్ కి పోస్ట్ ఫ్లైట్ కి మొత్తం 7 తీసుకొస్తారు. తర్వాత 14 మందిని కూడా తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా మనం చూస్తున్నాం ఇదంతా కూడా గత 4 రోజుల నుంచి జరుగుతుంది. ఇది ప్రధానంగా ఇక్కడ గాజువాకలోనే ఒక ఏజెంట్ ఎవరైతే ఉన్నారో అతని ద్వారా ఈ ప్రాసెస్ అంతా కూడా బయటపడింది. ఇక్కడ నుంచి కొంతమంది యువకులందరూ కూడా తీసుకెళ్లిన తర్వాత వారిని అక్కడికి తీసుకెళ్లి అక్కడ వాళ్ళతో ఇల్లీగల్ ఇవన్నీ కూడా చేయించేవాళ్ళు. అక్కడ ఎవరైతే తిరగబడతారో వాళ్ళందరినీ కూడా కఠిన చర్యలు తీసుకోవడం, వాళ్ళందరికీ భోజనం ఏమీ లేకుండా ఒక గదిలో బంధించడం, ఇలా టార్చర్కి గురి చేసేవాళ్ళు. తర్వాత ఈ విషయాలన్నీ కూడా బయటికి రావడంతో ఇక్కడ పోలీసులు దీని మీద స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను ఏర్పాటు చేసి వాళ్ళ దగ్గర నుంచి అక్కడ నుంచి వాళ్ళందరినీ కూడా బయటికి విడిపించే ప్రాసెస్ అయితే జరుగుతుంది. మరి కాసేపు మనం చూస్తున్నాం ఇక్కడికి ఆల్రెడీ పోలీసులు కూడా చేరుకున్నారు. మొదటి ఫ్లైట్ లో కంబోడియాలో చిక్కున్నటువంటి వాళ్ళందరినీ కూడా ఇక్కడికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా కూడా చైనా చేస్తున్నటువంటి గేమ్ కాబట్టి ఇక్కడ నుంచి హ్యూమన్ వాళ్ళందరినీ కూడా తీసుకెళ్లి అక్కడ ఏదైతే
ప్రస్తుతం క్రైమ్, సైబర్ క్రైమ్ అవ్వచ్చు, ఇంకా ఫెడెక్స్ ఇటువంటి ఇల్లీగల్ కార్యకలాపాలన్నీ కూడా వాళ్ళతో చేయించి వాళ్ళని నానా ఇబ్బందులు గురి చేసేవాళ్ళు. ఇదంతా కూడా బయటకు రావడంతో ప్రస్తుతం విశాఖతో పాటు శ్రీకాకుళం, అనంతపురం, రాజమండ్రి మిగతా ప్రాంతాలకు చెందిన వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చే ప్రయత్నం అయితే కొనసాగుతుంది. ఈ విధంగా మొత్తం ఓవరాల్ గా ఇండియా వైజ్ చూసుకుంటే మొత్తం సుమారు ఒక 5,000 మంది కూడా అక్కడ చిక్కుకున్నట్టు తెలుస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి ఏజెంట్ల ద్వారా వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ దగ్గర